అసలైన వ్యాపారవేత్తకు శత్రువులు ఎవరూ ఉండరు. నువ్వు ఇది అర్థం చేసుకుంటే ఆకాశమే నీ హద్దు. నీకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం సహనం. ఒక మంచి మనిషి కోసం వెచ్చించిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఆరోగ్యం, సమయం, బంధం అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలుసుకోలేము. వీటిని కోల్పోయినప్పుడే తెలుసుకుంటాము. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. మీరు చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో మంచిది. 10 మంది 10 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. మనిషి ఎలా ఉన్నాడో చూడకండి, మనసు ఎలాంటిదో చూడండి. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుంది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏమో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్న వారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ విడిచిపెట్టరు. నువ్వంటే ఇష్టం ఉన్న స్త్రీని అశ్రద్ధ చేయకు, ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు.